హలో 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 ఆంటీ ఆంటీ ఆగండి ఆగండి, వెళ్ళిపోకండి అంకుల్, ఆగండి, వెళ్ళిపోకండి, ఉండండి ఒక నిమిషం, బ్రదర్ ఉండు, నువ్వు కూడా ఉండు. సిస్టర్ మీరు కూడా వెళ్ళిపోద్దు, ఆగండి. ఎందుకు పక్కింట్లో గొడవ అయితే మీకు అంత తొందర? వాళ్ళ పాటలే వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ప్రతిసారి ఇంట్లో గొడవ అయితే మీరు వెళ్ళి పెట్టడం ఎందుకంటారు? ఆ మొగుడు ఏదో అడుగుతాడు, లేకపోతే ఈ కొడుకు అడుగుతాడు, లేకపోతే ఇంకోడు అడుగుతాడు. వాళ్ళు కావాలి వాళ్ళు వేసి పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మీకు ఎందుకండి ఆ పక్కింట్లో గొడవలు? ఏమన్నంటే ఉచితంగా సలహా ఇచ్చేస్తారు, మీరు వండు తినండి, మీరు చేసి తినండి తెలుస్తుంది. ఇదిగో తింటున్నాం ఇదిగో మేము వేసుకుని మేము వండుకుని తింటున్నాం మీకోసం ఈ పోస్ట్. అసలు ఏమనుకుంటారు మీరు? మీ ఇంట్లో గొడవలు ఏం జరుగుతున్నాయి పక్కింట్లో తెలియదా? మీ ఇంట్లో గొడవలు వదిలేసుకుని మీ ఆయన బాగా చూడటం మానేసి, లేకపోతే మీ ఆవిడ బాగా చూడటం మానేసుకుని ఎన్నాళ్ళు ఉంటామండి మనం? మీరు ముందే హ్యాపీగా ఉండండి, పక్కింటి గురించి మనకెందుకు? చూడండి, మాకు రకరకాల ఫుడ్ ఇష్టం, మాకు తినాలనిపిస్తుంది. మా భార్యనో మా అమ్మనో లేకపోతే మా చెల్లినో మా అక్కనో అడుగుతాం, చేసి పెట్టమంటాం, అడుగుతాం. మీకేంటి ప్రాబ్లము? మీ ఇంట్లో ఏమైనా తెచ్చి పెడుతున్నారా మాకు? ఏంటండి ఇది? ఒక్కసారి ఆలోచించండి. మాకు రకరకాల కోరికలు ఉంటాయి, మేము ఫుడ్ ప్రియులం, మాకు ఫుడ్ అంటే పిచ్చి. నాలుగులు చూస్తుంటారు కదా, ఇన్వెస్ట్ చేసి పెడుతుంటాం మేము. మీరు ఖాళీ కూర్చున్న అమ్మలక్కలకి, ఈ ఖాళీ కూర్చున్న బాబాయ్ పెద్దనాన్నలు లేకపోతే అన్నదమ్ములు లేకపోతే ఏదో ఎవరనుకోండి, మీరు ఖాళీ కూర్చుని పక్కింటికి వెళ్ళి పక్కింటి పొలాలు పెట్టి దయచేసి ఫ్యామిలీని నాశనం చేయకండి. మీలాంటి వాళ్ళ వల్ల ఎన్ని ఫ్యామిలీ నాశనం అయిపోతుందో తెలుసా? సీరియల్ చూడండి ఒకసారి, సీరియల్ టయానికి రిమోట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా అయిపోతున్నారో తెలుసా మీరు? ఏంటి లేడీసే కాదండి, జెంట్స్ కూడా ఉన్నారు, నేను చూశాను చాలామందిని. ఆ టయానికి ఆ సీరియల్ వాళ్ళు చూసేయాలంతే, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇంట్లో. అది మొగుడు అవ్వచ్చు, పెళ్ళం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే బాగా పొలాలు పెట్టేస్తున్నారండి ఈ మధ్యన. ఇప్పుడు పిల్లలు తక్కువ ఏజ్లో బాగా పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్లు ఇవి. వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మీలాంటి వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. నిజమే, మీది ప్రేమే, మీ పిల్లల మీద లేకపోతే మీ అక్క మీద మీ చెల్లి మీద ప్రేమ అందరికీ ఉంటుందండి. కట్టుకున్నవాడేం ప్రతి ఒక్కరు చెడ్డోడేం కాదు.